brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఇవాళ హైదరాబాద్ లోని జలసౌధలో జరగబోతోంది. చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కు కృష్ణా వరద జలాల తరలింపుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి అలాగే నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వరద జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్కు మళ్లిస్తామని ఏపీ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసింది. కృష్ణా గోదావరి జలాలపై విచారణకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై న్యాయవాదులు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చలు జరిపారు. కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో చర్చించారు. ఈ నెలలో జరిగే విచారణ అంశాలపై ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తి సహకారం అందిస్తామన్న ఆయన నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ భూములపై మరో 2 పిటిషన్లు దాఖలు చేశారు. భూముల వేలం ఆపాలని న్యాయవాది ఒకరు పిటిషన్ వేశారు. చెట్లు కొట్టివేయడాన్ని ఇవాల్టి వరకు ఆపాలని హైకోర్టు స్టే విధించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయనుంది ప్రభుత్వం. భూములపై స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అన్ని పిటిషన్లు కలిపి విచారించనుంది హైకోర్టు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారులను అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాటి నుంచి అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాడు గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే విశాఖ చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్టు బయట కాన్వాయ్ దిగి నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు డిప్యూటీ సీఎం. పార్టీ కీలక నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో అరకు ఏజెన్సీ పర్యటనకు బయలుదేరారు పవన్ కళ్యాణ్. యోగాలో రికార్డులు నెలకొల్పేందుకు అరకులోయ సిద్ధమైంది. యోగా మహాసూర్య వందనం పేరుతో ఇవాళ నిర్వహించనున్న కార్యక్రమంలో 18,000 మంది గిరిజన విద్యార్థులు పాల్గొనున్నారు. 108 నిమిషాల పాటు వీళ్లు 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల శాసన మండలిలో ఖాళీ అయిన 8 మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్, సిపిఐ సభ్యుడు నెల్లిగంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఎల్లుండి గుజరాత్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. అహ్మదాబాద్ లో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు మాత్రం ఇవాళ సాయంత్రమే వెళ్తున్నారు. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, ఎజెండా ముసాయిదా తయారీ కమిటీ సభ్యుడిగా భట్టిని ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై ఏఐసీసీ ఈ సమావేశాల్లో చర్చించనుంది. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగిపోయాయి. పెండింగ్ లో ఉన్న 3,500 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు నోటీసులు ఇచ్చాయి ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రుల్లో ఓపీలతో పాటు అన్ని వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆక్వా రైతులు రోడ్డెక్కారు. అమెరికా విధించిన సుంకాలతో భారీగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. దిగుబడి సమయంలో కొనుగోలుదారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి దోపిడీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా వర్తన్నపేటలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కొండేటి శ్రీధర్ కు అవమానం జరిగిందన్నారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను లోపలకు ఆహ్వానించలేదని ప్రచారం జరిగింది. కాసేపు సాధారణ భక్తులతో కలిసి కూర్చున్న శ్రీధర్ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. దళితుణ్ణి అవమానపరిచారని, ఆలయాల్లో కుల వివక్ష తగదన్నారు ఎమ్మెల్యే నాగరాజు. కుల వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు వర్తన్నపేట ఎమ్మెల్యే. 2 రోజుల క్రితం ముంబైలో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడపకు తరలించారు పోలీసులు. మొన్న రాత్రి కువైట్ కు వెళ్తూ ఉండగా ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు స్థలం వివాదం కేసులో అహ్మద్ బాషాపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఎన్నికల తర్వాత 9 నెలలుగా కడపలో అందుబాటులో లేరు అహ్మద్ బాషా. కువైట్ వెళ్తున్నట్లు తెలుసుకున్న కడప పోలీసులు ముంబై వెళ్లి అరెస్ట్ చేశారు. అరెస్ట్ విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అహ్మద్ బాషా అరెస్టుతో బాధితులు సంబరాలు చేసుకుంటున్నారు. కడపలో అంజద్ బాషా ఇంటి సమీపంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు బాధితులు. అప్పట్లో అహ్మద్ బాషా చాలా మందిపై అక్రమ కేసులు బనాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఓవైపు అహ్మద్ బాషా అరెస్ట్, మరోవైపు బాధితుల సంబరాలతో కడప చిన్న చౌక్లో భద్రత పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. మరి కాసేపట్లో శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. కళ్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ ఆర్జితాభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేశారు ఆలయ అధికారులు. స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో సందడిగా మారింది శ్రీశైలం క్షేత్రం. విశాఖలోని సింహాచలంలో రేపు స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం జరగనుంది. ఇందుకు సింహాచలంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇవాళ రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. రేపు మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల కోసం 10 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,960 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,63,00,000 రూపాయలు వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఉప్పు రైతులను కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు దళారీలు ఉప్పు రైతులకు కొత్త ముప్పుగా తయారైన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది ఉప్పు దిగుబడి సగానికి సగం పడిపోయింది. అయితే రైతులకు దక్కాల్సిన లాభాన్ని దళారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. బహిరంగ మార్కెట్లో 75 కేజీల బస్తా 500 రూపాయలుంటే సిండికేట్ అయిన వ్యాపారులు కేవలం 150 రూపాయలు ఇచ్చి సరిపెడుతున్నారు. ఉప్పు నాణ్యతను బట్టి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా పూడూరులోని శ్రీనివాసరావు ఫామ్ హౌస్ లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 16 సెల్ ఫోన్లు, 4 లక్షల నగదుతో పాటు భారీ ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదం ముసుగులో శంకరయ్య అనే వ్యక్తిని హత్య చేసిన 5గురిని మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేశారు. భూ తగాదాలతో శంకరయ్య అనే వ్యక్తిని చంపేశారు. బైక్ పై వెళ్తున్న శంకరయ్యను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి చంపినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. సీసీ కెమెరా దృశ్యాలను గమనించి శంకరయ్యది హత్యగా తేల్చారు. హత్య చేసేందుకు ఉపయోగించిన 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలతో మిశ్రమ వాతావరణం ఉంది. మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఇవాళ నిజామాబాద్ లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఎండ తీవ్రత పెరిగిందని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇవాళ రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న కర్నూలు జిల్లా కామవరంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలతో మండిపోతోంది ఉత్తర భారతదేశం.
21 నగరాల్లో 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వడగాల్పుల తీవ్రతతో అక్కడి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాజస్థాన్ బార్మర్లో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 3 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగింది. గుజరాత్లో వడగాల్పుల తీవ్రత పెరుగుతోందని హెచ్చరించింది వాతావరణ శాఖ. వక్ఫ్ బోర్డులను నియంత్రించాలని కేంద్రం కోరుకోవడం లేదని, కానీ అవి చట్ట పరిధిలో పనిచేసేలా చూడాలనుకుంటోందని కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. టర్కీ సహా అనేక ముస్లిం దేశాలు వక్ఫ్ ఆస్తులను తమ నియంత్రణలో ఉంచుకున్నాయని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు, నిధులు ముస్లిం వర్గాల విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాల కోసం ఉపయోగించాలని నడ్డా సూచించారు. ట్రంప్ సుంకాల విధింపు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ప్రీ ట్రేడింగ్ లో 5% నష్టపోయాయి ఈ సూచీలు. 3,900 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ప్రస్తుతం 2,590 పాయింట్ల నష్టాల్లో ఉంది. 850 పాయింట్లు కోల్పోయింది నిఫ్టీ సూచీ. బ్యాంకింగ్, ఫార్మా, మౌలిక రంగంతో పాటు అన్ని రంగాల షేర్లు కూడా తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో ఇతర ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. చైనా, జపాన్, కొరియా, ఆస్ట్రేలియా సహా అన్ని మార్కెట్లకు 10% వరకు నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు 19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీజేపీ కమలం గుర్తు దేశ ప్రజల హృదయాల్లో నమ్మకం, ఆశకు మరో చిహ్నంగా నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ జీఎన్ఏలో దేశభక్తి బీజాలు నాటి కోట్లాది దేశభక్తులతో వటవృక్షాన్ని నిలిపిన మహాపురుషులకు నమస్సుమాంజలి ఘటిస్తున్నామని అమిత్ షా ఒక వీడియో విడుదల చేశారు. పలాయనవాదం ఆపండి, ఉద్యోగాలు ఇవ్వండి. బీహార్లో నిరుద్యోగులు ఇవాళ తలపెట్టిన ప్రదర్శనలో తాను పాల్గొంటానని కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. బీహార్ యువమిత్రులారా, మీతో భుజం కలిపి నడిచేందుకు తాను బెగుసరాయి వస్తున్నానని ఎక్స్ వేదికగా రాహుల్ వీడియో విడుదల చేశారు. యావత్ ప్రపంచానికి బీహార్ యువత సంఘర్షణ తెలియాలన్నారు. అందరూ వైట్ టీషర్ట్ ధరించి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ నేతృత్వంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. సోషల్ సెటైరికల్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పరాభవం పాలైంది. సమిష్టిగా విఫలమైన హైదరాబాద్ పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. ఛేదనను గుజరాత్ 16.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రూథర్ఫర్డ్ ధాటిగా ఆడారు. సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కి ఇది 4వ ఓటమి కాగా గుజరాత్ ఆడిన 4 మ్యాచ్లలో ఇది 3వ విజయం.